విజయబాబు గారు చెప్పండి. ఈ మీడియా స్వేచ్ఛ మీద చంద్రబాబు గారు చేసిన హితవచనాలు నేనైతే స్వాగతిస్తాను. అయితే ఆయన కేవలం ఇది హైదరాబాద్లో ఒక టీవీ ఛానల్ మీద దాడి జరగటాన్ని మనం ఎవరూ సమర్థించం. ఆయన కూడా ఖండించారు. అయితే ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, అసలు ఇట్లాంటి చర్చల ద్వారా చేసుకోవాలి తప్ప ఇట్లాంటివి జరగకూడదు అని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా చెబుతున్నారు. మరి ఏపీలో ఎందుకు ఈ సూక్తులు వర్తింపజేయట్లేదంటారు? తెలుగునాట జర్నలిజం అనేటువంటి దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిందే చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి మనందరికీ కూడా తెలిసిందే. వర్టికల్ గా ఎక్కడ ఏ సంఘటన జరిగినా జర్నలిస్ట్ సంఘాలందరూ కూడా ఐక్యంగా ఉండి వాళ్ళ యొక్క విలువల్ని ప్రొటెక్ట్ చేసుకునేవాళ్ళు. అటువంటి దాన్ని పూర్తిగా నెట్ట నిలువున చీల్చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఇంకా మరింత పాశవికంగా ఇటీవల కాలంలో యావత్తు భారతదేశం అండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆల్ ఈజ్ వెల్, మనకి ఇక్కడ మీడియా ఉంది, భజన చేస్తుంది, మనం చేసేటువంటి తప్పులేమి తెలియడం లేదనుకుంటున్నారు. కానీ ఢిల్లీకి వెళితే జర్నలిస్టులను కానీ లేకపోతే ఇవన్నిటిని కూడా సామాజికవేత్తలను కానీ గమనించేటువంటి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పని అడుగుతున్నారండి. ఒక 70 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం చేసినటువంటి ఒక జర్నలిస్టుని పట్టుకుని అర్థం పర్థం లేకుండా తీసుకెళ్లి జైల్లో పెడితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే కానీ విముక్తం కానటువంటి దౌర్భాగ్య పరిస్థితులు, పాశవిక పరిస్థితులు, నిరంకుశ పోకడలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయనంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి. ఇది ఒక్కటి చాలు చరిత్రలో. అంటే ఆ కేసు ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కాబట్టి ప్రత్యేకించి చంద్రబాబు గారు చేసిన ప్రకటన దాడులు, సాక్షి మీద జరిగిన దాడుల మీద సాక్షి టీవీ రానివ్వకుండా చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా మరి ప్రజాస్వామ్యం అవుతుందా? చంద్రబాబు గారు మీడియా స్వేచ్ఛ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అనుమతించడం లేదన్నది నా ప్రశ్న. ఎస్, ఆ లింకుతోనే నేను వస్తున్నానండి. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏది జర్నలిజం ఏది కాదు అనేది దాని మీదే ఈ రోజున కనుక చూసుకున్నట్లయితే మీకు అసలు కనీస జర్నలిజంలో కొన్ని ఎథిక్స్ ఉంటాయండి. కనీసమైనటువంటి ఎథిక్స్ కానీ, విలువలు కానీ, భాష కానీ, సంస్కారం కానీ ఏమీ లేనటువంటి ఇది కేవలం మీకోసం, మీకు భజన చేయడం కోసం మీ ప్రత్యర్థుల యొక్క నిన్న బీఆర్ఎస్ నాయకుడు ఒక అద్భుతమైనటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఇదేంటంటే స్లాటరింగ్ డెన్సో ఏదో అన్నాడు ఆయన. అంటే వ్యక్తిత్వ హననాన్ని ఛిద్రం చేసేటువంటి కార్యాలయాల్ని జర్నలిజం ముసుగులో మీరు నడుపుతున్నారు అనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా చెప్పాడు. అటువంటి జర్నలిజం పేరుతో చేసేటువంటి ఇవేమో జర్నలిజం. మరి అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి ఛానల్స్ అంటే నేనేం చేశానంటే డేటాతో సహా ప్రొజెక్ట్ చేశా. మనకి సమయం సరిపోదు కానీ నేను ఒక వారం రోజులు ఏబీసీ రిపోర్ట్ తీసుకున్నాను. వారం రోజుల ఏబీసీ రిపోర్ట్ తీసుకున్నట్లయితే ఈయన ప్రజాస్వామ్యం ప్రముఖ ఛానల్ అది ఇదని చెప్పేటువంటి ఛానల్ యొక్క రేటింగ్ ఎక్కడుందంటే రూరల్లో 12వ స్థానంలో ఉంది, అర్బన్లో 10వ స్థానంలో ఉంది. అసలు తెలంగాణ రూరల్లో అసలు ప్లేస్ లేనే లేదండి. మైనస్ ఇక్కడ గమనించాల్సింది, యావత్తు వీక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే -7 నష్టాలతో నడుస్తుంది. -7 నష్టాలతో నడుస్తున్నటువంటి దీన్ని మీరు ఎక్కడికక్కడ ఆర్థికంగా ఆదుకుంటూ మీకోసం, మీ స్వప్రయోజనాల కోసం మీరు నడిపిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకపోయినా ఎంఎస్ఓలను అందరినీ కూడా కట్టడి చేసి ప్రసారాలు నిలిపివేస్తున్నా కూడా ఆంధ్రదేశంలో సాక్షి ప్లేస్ ఎక్కడుందనేది ఇది ఏబీసీ రిపోర్ట్ ఎవరైనా కూడా చూడొచ్చు. అది మీరు ఒకసారి డిస్ప్లే చేసినట్టు ఒక్క వారం రోజులు తీసుకున్నా నేను. తీసుకుంటే 4th ప్లేస్లో ఉంది, కొన్ని చోట్ల ఇంచుమించు 3rd ప్లేస్కి నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఇక్కడ సబ్జెక్టు టు ప్రసారాలు ఆంధ్రప్రదేశ్లో రాకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రసారాలను కనుక మీరు ఎలో చేసినట్లయితే ఖచ్చితంగా 2nd ప్లేస్లో నువ్వా నేనా అన్నట్టుగా కంపీట్ చేసేటువంటి స్థితికి వచ్చేటువంటి వేలాది మంది జర్నలిస్టులు, తర్వాత వేల మంది నాన్ జర్నలిస్టులు, ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి సాక్షి కార్యాలయం మీద మీరు ప్రేరేపించి, ఇట్ ఈస్ ఎ డిజైన్డ్ ప్రోగ్రామ్, వాళ్ళకు వాళ్ళు వాలంటీర్లుగా వచ్చింది కాదండి. జెండాలు మేడలో వేసుకొని మీరుగా వాళ్ళని ప్రేరేపిస్తే ఒకరోజు గ్యాప్ తర్వాత వచ్చిన అలాంటి ప్రొఫెషనల్ జర్నలిజం కార్యాలయాల మీదేమో దాడులు చేయిస్తారు. కృతకంగా మీకోసం కనీస విలువలండి, భాష కానీ, సంస్కారం కానీ అసలు అత్యంత జుగుప్సాకరమైన, అంటే మీ కుటుంబ సభ్యుల్ని ఏదైనా అంటే రాచరికంలో ఉన్నామా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, వాళ్ళని కూడా తప్పే.
మీ కుటుంబ సభ్యులు ఏదన్నా అంటేనేమో మీరు కంటిన్యూస్గా దానికి దానికి బాధ్యులైనటువంటి వాళ్ళని, వాళ్ళ సానుభూతి పరుల్ని, పరోక్షంగా సంబంధం లేనటువంటి వాళ్ళని, వాటిని నిరసించేటువంటి మీ బోటి నా బోటి వాళ్ళని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తారు. కానీ మరి అదే ఫ్యామిలీ, అదే రాజకీయ కుటుంబం, ఒకప్పుడు మీతో కలిసి పనిచేసినటువంటి కేసీఆర్ కుటుంబం, మీ సన్నిహితుడు, ఒక ఉద్యమవేత్త, అలాంటి కుటుంబం మీద అతి చండాలంగా నేనైతే చూడగానే ఎవరో తమ్నైల్స్ పంపిస్తే చూశాను. ఎంత జుగుప్సాకరమైన జర్నలిజం అంటే ఎంత నీచాతి నీచమైంది, ఒక సంస్కారం లేదు. దీన్ని నేను నిన్న కూడా మనకు ఒక సభలో ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వీళ్ళ ఏమవుతుందంటే అటు రాజకీయ నాయకులు కానీ, ఈ నయా జర్నలిస్టులు, నయా రాజకీయ నాయకులు, ఎక్కడ స్టాండర్డ్స్ కానీ ఇవన్నీ లేనటువంటి వాళ్ళు, రెడీమేడ్గా వచ్చేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, నిజమైన జర్నలిస్టులని, నిజమైనటువంటి పండితుల్ని ఏ విధంగా అవమానిస్తారని నిన్న కూడా ఒక సరదాగా మన సభలో చెప్పాను. మీకు చెప్తా. ఒక పండితుడు ఇలాంటి ఛానల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను రామాయణం చదువుకున్నాను, భాగవతం చదువుకున్నాను, భారతం చదువుకున్నాను, స్కంద పురాణాలు చదువుకున్నాను, నాకేమైనా ఒక చిన్న ఉద్యోగం ఇస్తారంటే, ఏందా నువ్వు చదువుకుంది, మేము చదవలేదా అని ఆయన చెప్పాడంట. ఆ పండితుడికి ఏమని, రామాండ కథలెల్ల మేమెరుంగ నీయదే కాటమరాజుకు కర్ణుడోడే అన్నాడంట. అనగానే పండితుడు ఆశ్చర్య, రామాయణంలో కాటమరాజు ఉన్నాడు, ఆయన కర్ణుడిని ఓడించాడు అనమాట అని చెప్పని విస్తుపోయాడంట. అంటే మరి భాగవతం చెప్తాం సార్ అన్నాడంట. అంటే భాగవత కథలల్లో పలుమార్లు వినలేదే గణేశుడు అర్జునుని ఎరగమనిసి అన్నాడంట. అంటే భాగవతంలో గణేశుడు ఉన్నాడంట, ఆయన అర్జునుడిని ఎరగొట్టాడంట. పోనీ భారతం చెప్తాం సార్ అనంట. భారతం కూడా మాకు తెలుసులేవా, భారత కథలో ఉన్న బాలరాజును అక్కడు కుంభకర్ణుని గుద్ది సంపే అన్నాడంట. పోనీ స్కంద పురాణం చెప్తాను సార్, స్కంద పురాణం కూడా మాకు తెలుసులేవా, స్కంద పురాణాల పిల్ల కాటేరి ఈరభద్రుని మెడ ఎరగదీసే అన్నాడంట. అంటే వీడు విస్తుపోయి, ఓహో ఇదే జర్నలిజం ఇదే అని, నమస్కారం మహాప్రభు మాకు వద్దని చెప్పాడు. మీరు ఇది అతిశయోక్తిగా చెప్పడం లేదు, అతన్ని గమనిస్తే ఇచ్చిద్ది వచ్చిద్ది వెళ్ళిద్ది అని ఎవడిని పడితే వాడిని, ఏ రాజకీయ నాయకుడిని పడితే వాళ్ళని అసహ్యకరంగా, అత్యంత జుగుప్సాకరంగా ఆయన చెప్పింది. స్లాటర్ హౌసెస్ అనేది యాప్ట్ వర్డ్ అండి. వ్యక్తిత్వ హననానికి వాళ్ళ స్టేచర్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ సీనియారిటీ ఏంటి, ఇవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళకి గిట్టనట్టు వాళ్ళని ఆ కుర్చీలో కూర్చొని చెలరేగిపోయి పేట్రేగిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే అత్యంత జుగుప్సాకారం, గర్హనీయం. దీన్ని జర్నలిజం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు సర్టిఫై చేస్తారు. రైట్. మురళి గారు మీరు కూడా సంక్షిప్తంగా చెప్పండి. ఇక్కడ ఖండించారు, ఓకే సంతోషం, ఏది ఎవరి మీదైనా దాడిది. కానీ ఏపీలో ఎందుకు చంద్రబాబు గారు మీడియా మీద పోనీ సాక్షి మీడియా మీద, మరికొన్ని టీవీ ఛానళ్ళ మీద చేస్తున్న దాడిని ఎట్లా సమర్థించుకుంటారు? అట్లాగే సాక్షి కార్యాలయాల మీద వాళ్ళు అవి ఏం చేశాయి, అక్కడ ఏం జరిగింది, అది అట్లా దాడులు చేయటాన్ని ఎట్లా మరి దాన్ని ఎందుకు సమర్థిస్తారు? ఇక్కడేమో ఖండించారు. సార్ ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. నేను కూడా పాత్రికేయుడిగా 10 ఏళ్ల పాటు పనిచేశాను తిరుపతి కేంద్రంగా. చాలా మంది మిత్రులు ఉన్నారు. నేను కూడా జర్నలిస్టు యూనియన్ లో నాయకుడిగా కూడా ఈ రాయలసీమ జిల్లాలంతా కూడా తిరిగి కృషి చేసినటువంటి అనుభవం కూడా నాకుంది 25 సంవత్సరాల కిందట. ఇది వాస్తవంగా ఇప్పుడు విజయబాబు గారు చెప్పినట్టు జర్నలిజంలో విలువలు పడిపోవడం ఇవన్నీ ఒక అంశం, దాన్ని కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ భౌతిక దాడులు ఎవరు చేసినా ఎక్కడ చేసినా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. ఇప్పుడు హైదరాబాద్ లో జరిగింది అయితే ఖండించాలి, ఆంధ్ర రాష్ట్రంలో జరిగినట్టు అయితే సమర్థించాలి అన్నటువంటి వైఖరి ఎక్కడా సమంజసం కాదు. అది ఇప్పుడు అభిప్రాయాల మీద చర్చలు జరపాల్సిందే, ఎంత ఆవేశాలున్నా చర్చలు జరపాల్సిందే. చర్చలు జరపడం అంటే వ్యక్తుల మీద, వారి కుటుంబాల మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద, వీటి మీద కాదు, విధానాల మీద చర్చ జరగాలి. దురదృష్టం ఏంటంటే విధానాల మీద చర్చ పోయేసి ఆ విజయబాబు గారు చెప్పినట్టు ఆ థంబ్నెయిల్స్ చూసినా, లేదు మాట్లాడుతున్నటువంటి భాష చూసినా, వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనలు చూసినా, ఇవన్నీ కూడా ఏదో ఒక కక్ష సాధింపులాగా, లేదంటే ప్రత్యర్థులతో ఒక యుద్ధ భూమిలో ప్రవర్తించేటప్పుడు, లేదా హత్య చేసే వాళ్ళు వ్యవహరించే తీరు, నేరస్తులు ప్రవర్తించే తీరుగా ఉంటుంది తప్ప ఒక జర్నలిజం అన్నటువంటిది ఒక సమాజ వికాసం కోసం, లేదా సమాజ ప్రగతి కోసం, సమాజంలో ఉన్నటువంటి కొన్ని పొరపాటు ధోరణుల మీద ప్రశ్నించడం కోసం అన్నటువంటిది
ఈ కాలంలో బలహీన పడిపోవడం, రైట్ ఇట్లాంటి రాజకీయ పార్టీలు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. భౌతిక దాడుల్ని ఎక్కడైనా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. అదే రకమైనటువంటి వైఖరిని మేము కలిగి ఉన్నాం. రైట్. శేఖర్ గారు. సార్ ఇప్పుడే ఒక వార్త వచ్చింది సార్, మీరు మద్యం గురించి మాట్లాడే లోపల ఒక వార్త వచ్చింది సార్. మా నెల్లూరు జిల్లాలో మద్యం మత్తులో అత్తామామని అంతమొందించాడంట సార్. భార్య కూడా చావు బతుకుల్లో ఉందంట సార్. అర్ధరాత్రి తర్వాత తాగొచ్చి. ఓకే. సో ఎలా ఉంది రాష్ట్రం, ఎక్కడికి పోతుందో ఆలోచన చేసుకోవాలి సార్. ఇక జర్నలిజం జోలికి వస్తే సార్, రాష్ట్రంలో జర్నలిజం విలువలను వదిలేసి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది సార్. ఇక నిన్న జరిగిన అంశం సార్, సో భౌతిక దాడుల్ని ఎవరైనా ఖండించాల్సిందే సార్. కాకపోతే దీన్ని జర్నలిజం అంటారు అనేది సీనియర్ పాత్రికేయులు వద్దు, అవి చూపించమాండి. నో 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 వద్దు వద్దు, అవి చూపించమాండి. మనం ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఏవైతే అభ్యంతరకర భాష అనుకుంటున్నారో అవి లక్షల పత్రికల్లో వేస్తున్నారు, 100 నిమిషాలు చూపిస్తున్నారు, అయినా వాళ్ళని ఎవరు వాళ్ళ జోలికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఒక నిమిషంలో జరిగిందని అటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు సార్. మౌనం అంగీకారం సిగ్గుందా అంట సార్ కేటీఆర్ గారి గురించి. పక్కన ఇద్దరు ఎవరో లేడీస్ బొమ్మలు వేసి ఫేస్ కి మాస్క్ వేస్తారు సార్. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ ఆయన. అదే విధంగా సార్, ఎస్ కేటీఆర్ కోసం వచ్చా ఆ హీరోయిన్. వద్దు వద్దు అవన్నీ వద్దు మిత్రమా, వద్దు వద్దు. నో 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 ఐ డోంట్ అలౌ. తప్పది. ఎందుకు అనవసరంగా మళ్ళీ మనం కూడా బదనాం చేసినట్లుగా అవుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ లో చూపించింది సార్. ఇది ఏదైతే సార్ సాక్షిలో ఇలాంటి తమ్మినిల్స్ ఎప్పుడు మీరు పెట్టలేదు సార్. లేదు. అవును. ఇలాంటి దరిద్రమైన చర్చలు పెట్టలేదు సార్. అవును. ఎవరి వ్యక్తిత్వాన్ని మీరు హననం చేయలేదు సార్. అవును. అయినా సరే ఇక్కడ దగ్గరుండి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు సాక్షి ఆఫీసుల మీద వాళ్ళ పార్టీ గుండాల చేత దాడులు చేస్తారు సార్. సార్ ఏలూరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళే, అదే విధంగా రేణిగుంటలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే, గోదావరిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే, శ్రీకాకుళంలో, విశాఖపట్నంలో, కడపలో, మంగళగిరిలో సార్, విజయవాడలో, తిరుపతిలో ఇలా మొత్తంగా కూటమి పార్టీ రౌడీ మూక సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తే దాన్ని దగ్గరుండి ముఖ్యమంత్రి గారు చేయిస్తారు. ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు సమర్థిస్తారు, లోకేష్ గారు సమర్థిస్తారు. కానీ ఇట్లాంటి దరిద్రమైన తమ్మునిల్స్, వ్యక్తిత్వ హననం. కాదు దాడి, శేఖర్ గారు దాడి కరెక్ట్ కాదు. ఇట్లాంటి దిక్కుమాలి తమ్మునేని పెట్టొద్దని చెప్పాలి కదా. సార్ ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నా సార్ నేను. డబుల్ స్టాండర్డ్స్ గురించి ఆంధ్రాలో మాత్రం వాళ్ళే దాడులు చేస్తారు ఏ తప్పు చేయకపోయినా, కానీ అక్కడ మాత్రం ఇలాంటి దిక్కుమాలిన తమ్మునేల్స్, వ్యక్తిత్వ హననం సార్ నేను చూపించకూడదు. కానీ బాధ ఎలా ఉందంటే సార్, అదే జర్నలిస్ట్ ముసుగేసుకున్నటువంటి అతను భారతీ మేడం గారి గురించి పెట్టిన తమిళస్ చూస్తే సార్ కడుపు రగిలిపోతుంది. దయచేసి ఇలాంటి తమిళస్ పెడతారు సార్, వాళ్ళకి అభిమానులు ఉంటారు, వాళ్ళకి కడుపు రగిలిపోద్ది. చూస్తారు 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 చూస్తారు, ఏదో రోజు ఏం చేయాలో తెలియక వాళ్ళకి చట్టాల గురించి తెలియదు సార్ పాపం అభిమానులకి. వెళ్ళినప్పుడు ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ, సంఖ్యలు, గొంతులు నొక్కడాలు, ఇలాంటి పదాలన్నీ వాడతారు సార్. ఎందుకు సార్ ఇది? రైట్. ఎందుకు? అయితే శేఖర్ మిత్రమా, చాలా మంది ఇప్పుడు ఈ కేబుల్ టీవీలో సాక్షి టీవీ రాకుండా చేస్తున్న వైనం మీద, ప్రభుత్వం మీద చాలా మందికి అసంతృప్తి ఉంది. అందువల్ల చాలా మంది ఈ స్విచ్ ఓవర్ అవుతున్నారు. దానివల్ల కేబుల్ ఆపరేటర్లకు కూడా నష్టం జరుగుతుందని వాళ్ళు మొత్తుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఖచ్చితంగా దీనికి పరిష్కారంగా మీలాంటి వాళ్ళంతా కూడా ఈ కేబుల్ టీవీ నుంచి ఆటోమేటిక్గా దీనికి షిఫ్ట్ అయిపోవటమే బెటర్ అనేటువంటి భావన వస్తోందని నేను విన్నాను. సార్ వాస్తవంగా ఏంటంటే సార్, చాలా మంది ఈ రోజు స్మార్ట్ టీవీలు యూట్యూబ్ లో పెట్టుకొని చూస్తా ఉన్నారు సార్. అందరికి ఇంటర్నెట్ అవైలబుల్ ఉంది. సో మాక్సిమం లేని చోట సార్ ఒక డ్రైవ్ నడుస్తా ఉంది సార్. సాక్షి టీవీ మాకు ఎందుకు రావట్లేదు, సాక్షి టీవీ మాకు రాకపోతే మేము ఏదైతే సన్ డైరెక్ట్ డిష్ టీవీ వైపు మేము వెళ్ళిపోతాం అనే స్థాయికి వెళ్ళిపోయింది సార్. ఎందుకు అంత భయం? ఎందుకు? నిజంగా సాక్షి అబద్ధాలు రాస్తే, సాక్షి అబద్ధాలు చూపిస్తే, సాక్షి వ్యక్తిగత హననం చేస్తే కోర్టులున్నాయి కదా. ఆయనే చెప్పారు కదా, ప్రజాస్వామ్యంలో అట్లా చేయకూడదు, ఎవరి మీద దాడి చేయకూడదు, ఎవరిని ఏం చేయకూడదు, చర్చించుకోవాలని చెప్పారు కదా. మరి అక్కడ ఎందుకు చేయట్లేదు అన్నది నాకు అర్థం కాదు సార్. చెప్పేకే శ్రీరంగ నీతులు, చేసేవన్నీ తప్పుడు పనులని ఒక సామెత వరకు రాలేదు సార్. రైట్. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇక్కడ మాత్రం సాక్షి ఆఫీసుల మీద దాడి వాళ్ళే చేస్తారు, అక్కడ మాత్రం ఖండిస్తారు. రైట్.
అంటే అది ప్రజలంతా ఆ పిచ్చివాళ్ళ? వైఖరి ఇప్పటికైనా వాళ్ళు మారితే మంచిదని చెప్తుంది తప్పితే ఇంకోటి కాదు. దురదృష్టవశాత్తు అట్లా జరుగుతూ ఉంది.